నమస్కారం. ఘంటరవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జనం బాధకు ముగింపు పలికేలా కొత్త రెవెన్యూ వ్యవస్థ, సామాన్యులకు సేవలు అందుబాటులోకి తెస్తామన్న సర్కార్. రుణమాఫీపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు తోసిపుచ్చిన సీఎం. 2 లక్షలలోపు పూర్తిగా మాఫీ చేశామని ఎక్స్ వేదికగా స్పష్టీకరణ. రుణమాఫీపై సీఎం తప్పుదో పట్టిస్తున్నారన్న హరీష్ రావు. 31 రకాల షరతులతో చాలా మందికి కాలేదని ధ్వజం. విద్యుత్ ఉచితంగా ఇస్తే బీజేపీ తరపున ప్రచారం చేస్తా. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అందించాలని ప్రధానికి కేజ్రీవాల్ సవాల్. రైళ్ల రాకపోకల సమాచారం పక్కాగా ఇవ్వాలన్న రైల్వే శాఖ. లేదంటే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. పేదవాళ్ల ఇళ్లను కూల్చితే ఎంత బాధ ఉంటుందో 20 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకు తెలుసునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 10,000 కోట్లు ఖర్చైనా నిర్వాసితులకు మంచి భవిష్యత్తును అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతిపక్షాలు మంచి సలహా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1635 మంది అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందించారు. ఈ దసరాకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం ద్వారా వాళ్ల కుటుంబాలు సంతోషంగా పండుగను జరుపుకుంటాయని సీఎం తెలిపారు. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1635 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 19 మందికి వేదికపై సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. మిగిలిన వారికి ఆయా శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద అధికారులు నియామక పత్రాల్ని అందించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సహా ఇతర శాఖల్లో అభ్యర్థులు ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. 2017లో కొన్ని, ఆ తర్వాత మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వం మిమ్మల్ని విస్మరిస్తే ఈ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి చిత్తశుద్దిని చాటుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థుల్ని ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారన్న సీఎం, ఇది ఉద్యోగం కాదు, భావోద్వేగమని, మీ బాధ్యతను ఎప్పుడూ మరవద్దని సూచించారు. దసరా కంటే ముందే ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు. లక్షలాది మందికి రాని అవకాశం ఈ రోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో, ఈ రోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు. మీ బాధ్యతను మీరు మరవద్దు. చేరినప్పుడు ఏ గరంతోనున్నారో మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి. తెలంగాణను నిర్మించండి. పాఠశాలలు ప్రారంభించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా బాధ్యత. ఏ ప్రాజెక్టు కట్టినా, ప్రక్షాళన చేసినా కొంతమంది నిర్వాసితులవుతారని సీఎం అన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులందరికీ నష్టపరిహారంతో పాటు 2 పడక గదుల ఇళ్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చేయూతనిస్తామన్నారు. బాధితుల్ని ఇంకా మెరుగ్గా ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు సూచించారని కోరారు. పేదవాడి ఇళ్లు కూలిస్తే ఉండే బాధ 20 ఏళ్లు ప్రజాక్షేత్రంలో ఉన్న తనకు తెలుసన్న ముఖ్యమంత్రి 10,000 కోట్లు ఖర్చైనా నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు పోదామా? మీరేసిన రోడ్ల దగ్గరకు పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈ రోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. పేదోడి దుఃఖం నాకు తెలియదా? ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో తెలియదా? వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి, నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. భవిష్యత్తులో మూసీ నది ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గంగా, యమున, కావేరి, సరస్వతి నదుల పేర్లలా మూసీ పేరును తల్లిదండ్రులు వారి పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన ఉంటుందన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో,
సరస్వతో గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. నియామక పత్రాలు అందుకున్న వారంతా గొప్పగా పనిచేస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్టలో ప్రధాని నరేంద్ర మోదీ రుణమాఫీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పాలనలో మొదటి సంవత్సరంలోనే విజయవంతంగా రుణమాఫీ అమలు చేయడంపై అన్ని వాస్తవాలను పంచుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ ప్రభుత్వంలో 2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని వాగ్దానం చేసిన విధంగా పూర్తిగా మాఫీ చేశామన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ ఇదేనని, మొత్తం 22,22,067 మంది రైతులకు 17,669.22 కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఒక గోల్డెన్ గ్యారంటీ అని తమ రైతులు నమ్ముతున్నారన్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని ఆశిస్తున్నానన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో ప్రధానమంత్రిగా మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2 లక్షల వరకు పంట రుణమాఫీని కాంగ్రెస్ విజయవంతంగా అమలు చేసిందని, దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. పంట రుణానికి సంబంధించి తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం, విధానాలను అనుసరించడం దురదృష్టకరమన్నారు. ఇప్పుడు ఇదే మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశ ప్రజల దృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9, 2023న పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే పంట రుణమాఫీ పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో దాని గడువును పొడిగించిందని, తెలంగాణ రైతుల నమ్మకం పొందడానికి ముఖ్యమంత్రి దైవసాక్షిగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి పంట రుణమాఫీ పూర్తి చేస్తారని మరోసారి హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి 2 లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తి చేశామని చేసిన ప్రకటన పూర్తి అవాస్తవమని హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ మేరకు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్ దేశాన్ని సీఎం తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని రాష్ట సర్కారు ప్రకటించింది. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామంది. 10 ఏళ్ల ప్రజల కష్టాలు, బాధలకు ముగింపు పలికేలా దేశానికి రోల్ మోడల్గా రాష్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు నిర్ణయాలు ఉండబోవన్నారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం 2024ను తీసుకురానున్నట్లు రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం MCRHRDలో సమావేశమయ్యారు. ప్రజలు కోరుకున్నట్లు రైతుకు సమస్యలు పరిష్కారం అయ్యేట్లు సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాకముందే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు చర్యలు తీసుకుని రైతులను సమస్యల కూపంలోకి నెట్టే పనిని తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు ఉద్యోగులు, మేధావులు, నిపుణులు ఇలా అన్ని వర్గాలను సంప్రదించి సూచనలు, సలహాలను స్వీకరించినట్లు వివరించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల్లో ఎదురయ్యే లోటుపాట్లను కూడా పరిగణలోకి తీసుకుని నూతన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఉద్యోగుల ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థికపరమైన అంశాల్లో కసరత్తు చేయాల్సి ఉందని, పదోన్నతులు వంటి వాటిని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టిస్తామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఎప్పటికప్పుడు బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వస్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగులు చెప్పినట్లుగా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన మంచిదే, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు తెలిపారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచి మౌలిక సదుపాయాలను విస్మరించిందని ఆరోపించారు. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవన్న మంత్రి గత ప్రభుత్వం మాదిరిగా ఆర్భాటాలకు హెచ్చులకు పోబోమన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడొద్దని, వాటి పరిరక్షణకు అధికారుల సూచన మేరకు ప్రతి 3 నెలలకోసారి లీగల్ టీంలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. దొంగతనమంటే తాళం పగలగొట్టాల్సిన అవసరం లేదు, కిటికీ ఊచలు తొలగించనక్కర్లేదు, ఖాతాల్లో డబ్బులుంటే చాలంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు. అయినా వారి ఆగడాలు ఆగడం లేదు. ఫెడెక్స్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి పార్సిల్ పంపకున్నా అందులో నిషేధిత పదార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సికింద్రాబాద్కు చెందిన 62 వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది. ఇరాన్కు పంపిన కొరియర్లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్ తో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్తులు వీడియో కాల్ చేసి 6 గంటల పాటు పోలీసుల వేషధారణలో విచారించారు. బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని, డబ్బులు పంపాలని, కాదంటే అరెస్టు తప్పదంటూ బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని 24,58,000 ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు. ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ నుంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. వృద్ధుణ్ణి నమ్మించి 2,33,794 రూపాయలు కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని, బాధితుడిని అరెస్టు చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని 7,11,000 కాజేశారు. ఇలాంటి ఘటనలు రోజూ నిత్యకృత్యంగా మారిపోయాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే అప్రమత్తతే శ్రీరామ రక్ష అని నిపుణులు చెబుతున్నారు. పార్సిల్ పంపనప్పుడు భయపడాల్సిన పని లేదంటున్నారు. ఆందోళన చెందకుండా మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయడం సహా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. Senior citizens are becoming victims of cyber crimes, but they are not most of the victims. As per our profile, the age of victims is usually between 25 to 40. 45 is the major bulk, but yes, senior citizens are also becoming victims. The basic principle to protect yourself from cyber crime is that 1, you should not click on any unknown links. Secondly, you should not entertain any unknown calls. Thirdly, never transmit any money to any unknown account. Now that is the basic. Whatever way the cyber criminal may try to get in touch with you, his ultimate aim is to take money. And this is not the money where money goes by hand. It is all money which is transacted through accounts, through online means. So one should never transfer any amount to any unknown source.
please follow the golden hour rule. We'll be able to better return more amount back to you. బాధితులు మోసపోయిన డబ్బును హోల్డ్ చేసి రీఫండ్ చేసేలా ప్రయత్నం చేస్తున్నా అక్రమాలకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కోటా పక్కాగా అమలు చేయాలని రెడ్డి జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ శిల్పారామంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట నలుమూల నుంచి వివిధ రెడ్డి సంఘాల నాయకులు, రెడ్డి కుల బాంధవులు భారీగా తరలివచ్చారు. అన్ని రంగాల్లో రాణించడానికి తామంతా ఐకమత్యంగా ఉండడమే కారణమన్నారు. నాటి నుంచి రెడ్లు అనేక పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డి వివరించారు. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ పాత ప్రసంగాలే చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో భాజపా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైందన్న ఖర్గే ప్రజలపై గృహ రుణాల భారం, ధరల పెరుగుదల, తయారీ రంగంలోని సమస్యలను లేవనెత్తారు. మోదీ ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయని విమర్శించారు. 2013-14 నుంచి నేటి వరకు గృహ సంబంధిత ఖర్చులు 241% పెరిగాయన్నారు. జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగిందని, కోవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైందని ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ధరల పెరుగుదల భాజపా తీసుకున్న నిర్ణయమని, అసంఘటిత రంగాన్ని నాశనం చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఖర్గే విమర్శించారు. దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పని చేస్తే తాను బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన జనతా కీ అదాలత్ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేజ్రీవాల్ తమ డిమాండ్ను నెరవేర్చేందుకు భాజపా సిద్దమేనా అని మోదీకి సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే నెలలో జార్ఖండ్, మహారాష్టలతో పాటే ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కూడా బీజేపీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే విద్యుత్, నీరు, మహిళలకు బస్సు ప్రయాణం వంటి ఉచితాలన్నింటికీ తెరపడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో భాజపా ప్రభుత్వాల పతనం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమేనా అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.9% పోలింగ్ నమోదైంది. సిర్సా జిల్లాలోని ఎలెనాబాద్ స్థానంలో అత్యధికంగా 80.61% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫరీదాబాద్లోని బడ్కల్ నియోజకవర్గంలో అత్యల్పంగా 48.27% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. హర్యానాలోని 90 శాసనసభ స్థానాలకు శనివారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 46 కాగా హస్తం పార్టీ 50కి పైగా స్థానాల్లో గెలుపొందనుందని సర్వేలు అంచనా వేశాయి. రైళ్ల రాకపోకలకు సంబంధించి ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడం, ఇచ్చిన సమాచారం సమగ్రంగా లేకపోవడం వంటి జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు దేశంలోని మొత్తం 17 జోన్లకు రైల్వే బోర్డు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్ల స్థితిగతులపై ప్రదర్శించే బోర్డులు విశ్వసనీయతతో ఏకీకృత విధానంలో ఉండాలని సూచించింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఎన్టీఎస్ వెబ్సైట్లోనూ రైళ్ల రాకపోకలు, కోచ్ల పరిస్థితులపై ఖచ్చితమైన సమాచారం ఉండాలని బోర్డు తెలిపింది. ప్లాట్ఫామ్లపై ఆయా రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం ఏర్పాటు చేసే సూచిక బోర్డులో రైళ్ల పేర్లు, నెంబర్లు, నడుస్తున్న స్థితి ఉండాలని బోర్డు పేర్కొంది.
రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5% వద్ద కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీటైల్ ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల విషయాలను పరిగణలోకి తీసుకుని ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో బెంచ్ మార్క్ వడ్డీ రేటును తగ్గించే అవకాశం లేదని భావిస్తున్నారు. డిసెంబర్లో రేట్ల కోత ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 7 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. సమావేశ నిర్ణయాలను అక్టోబర్ 9న శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్న వేళ వడ్డీ రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెంపు, భౌగోళిక రాజకీయ పరిణామాలను చూస్తుంటే వడ్డీ రేట్లలో కోత ఉండదని అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపో రేటును 6.5% వద్దే ఆర్బీఐ ఉంచింది. ఇప్పటి వరకు దాన్ని సవరించలేదు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చి హమాస్ బీభత్సం సృష్టించింది. వేలాది ఆయుధాలతో సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ్టితో ఆ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా హమాస్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆ ఆయుధాల్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది. హమాస్ నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది ఆయుధాల్ని టెల్ అవీవ్ నగరానికి దక్షిణాన ఉన్న ఆర్మీ బేస్ లో ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది. అక్టోబర్ 7 నాటి ఘటనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వాటిని బయటి ప్రపంచానికి చూపెట్టింది. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఏడాది కాలంగా స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని కూడా వాటితో పాటే ప్రదర్శించింది. ఆ ఆయుధాల్లో 5,000కు పైగా AK-47 అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. వేలాది డ్రోన్లు, పేలుడు పదార్థాలు, మెషిన్ గన్లు, స్నైపర్ రైఫిల్స్, యాంటీ ట్యాంక్ మిసైళ్లు, స్క్యూబా సామాగ్రి, రాకెట్ ప్రోపెల్లర్ గ్రెనేడ్లు ఉన్నాయి. గాజాలో తయారైన వాటితో పాటు ఇరాన్, రష్యా, ఉత్తర కొరియాల నుంచి హమాస్ తెప్పించుకుని వాడిన ఆయుధాల్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది. హమాస్ ధ్వంసం చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలకు కూడా ఆర్మీ బేస్ లో ఇజ్రాయెల్ ప్రదర్శించింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో వేలాది ఆయుధాలు ధ్వంసం కావడంతో ప్రదర్శనకు తేలేకపోయినట్లు అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులు దాటేందుకు హోమ్ మేడ్ పేలుడు పదార్థాల్ని హమాస్ వాడిందని చెప్పారు. వాటిని కూడా ఆయుధాలతో ప్రదర్శించారు. ఈ పేలుడు పదార్థాలు చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్ సరిహద్దులపై పరిశోధనలు చేసి రూపొందించినట్లు తెలిసిందని చెప్పారు. హమాస్ తమ పూర్తి సామర్థ్యాన్ని వాడి గతేడాది ఇజ్రాయెల్లోకి ప్రవేశించిందని, వారు వాడిన ఆయుధాలపై పరిశోధనలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మైసూర్ దసరా వేడుకలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏనుగులతో జరిపే జంబూ సవారీ. విజయదశమి రోజున బంగారు అంబారీపై ఆశీనురాలైన అమ్మవారి ఊరేగింపును వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ప్రతిష్టాత్మకమైన జంబూ సవారీలో పాల్గొనేందుకు గజరాజులను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. వాటి బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించిన అధికారులు ఊరేగింపులో పాల్గొనే 14 ఏనుగులకు ప్రత్యేక డైట్ చార్ట్ను తయారు చేసి పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత జంబూ సవారీకి కర్ణాటక సర్కార్ వేగంగా ఏర్పాటు చేస్తోంది. దసరా నవరాత్రుల తుది వేడుకల్లో ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించొచ్చు. 100 ఏళ్లుగా జరుగుతున్న జంబూ సవారీకి భారీ గజరాజుల్ని సిద్దం చేస్తున్నారు. ఆ ఊరేగింపు కోసం 14 ఏనుగులకు పౌష్టికరమైన ఆహారం అందిస్తూ శిక్షణ ఇస్తున్నారు. అమ్మవారు కొలువు తీరే 750 కిలోల బంగారు అంబారీని మోసే అభిమన్యు పేరుగల గజరాజు ఊరేగింపులో ఆ ఏనుగుల సమూహానికి నాయకుడిగా వ్యవహరించనుంది. జంబూ సవారీలో పాల్గొనే ఏనుగుల కోసం ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. 14 ఏనుగుల కోసం ప్రత్యేక డైట్ చార్ట్ తయారు చేసినట్లు చెప్పారు. గజరాజులకు రోజు పెసలు, మినుములు, గోధుమలు, చెరకు, బెల్లం, పచ్చిగడ్డిని ఆహారంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన మైసూర్ దసరా వేడుకల్లో విజయదశమి రోజున బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగిస్తారు. ఆ వేడుకను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆ ఊరేగింపునకు హాజరవుతారు.